ఉస్మానియా యూనివర్సిటీని తీసుకోవాలి. యూనివర్సిటీ తెలంగాణ ఇటువంటి చూసిన తర్వాత ఒకసారి గతంలో కూడా మీరు ఉద్యమం సందర్భంలో కూడా ఇటువంటి ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేయి. ఒకసారి ఆ పోలీసులకు సంబంధించినటువంటి వెహికల్ కావచ్చు, ఒక పక్కన విద్యార్థి ఖచ్చితంగా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నేతల్ని ఇప్పుడు ఎవరైతే ఇక్కడ లైబ్రరీ కూడా వెళ్ళడం జరిగింది. సో విద్యార్థులను చైతన్యపరచడం కోసం సో ఇక్కడ వీళ్ళు ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, వీసీ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల వాళ్ళని కూడా చైతన్యపరిచేందుకు ఒక పక్కన లైబ్రరీ కూడా వెళ్ళడం జరిగింది. అదే సందర్భంలో పోలీసులందరూ కూడా వీళ్ళందరినీ కూడా ఈ గేట్ దాటకుండా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం మరి కాసేపు జరగబోతా ఉన్నాయి. సో ఎంత చూసిన తర్వాత అనిపిస్తుంది అన్న? అదే ఇప్పుడు పులి కదా సింహం అంటాడు ఆయన, నల్లమాల పులి నోరు తెరుచుకొని జింకలను కుందేళ్లను తీసుకుపోయి పులి నోట్లకు దూర్చినట్టు అవేందా డీసీఎంలు, అవి పులి నోర్ల లాగానున్నది. అది డీసీఎం కాదు, అది రేవంత్ రెడ్డి అనే పులి యొక్క నోరు అనుకోవాలి. ఆ నోరులో ఇప్పుడు పులి వచ్చి ఏం చేస్తుంది, జింకలను కుందేళ్లను తినడానికి వచ్చినట్టే కనబడుతుంది తప్ప కొంచెమన్నా ఆయనకు కృతజ్ఞత విశ్వాసం ఉండాలి కదా. అసలు కేసీఆర్ ఓడిపోడు అనుకున్న వ్యక్తినే ఓడగొట్టడానికి సహాయం చేసినటువంటి ఉస్మానియా గడ్డ ఎంత గుండె ధైర్యము, ఎన్ని గుండెలు ఉండాలి అసలు నీకు ఆ నిర్ణయం. అసలు పోనీ నీకు తెలియకుండా ఒకవేళ వీసీ చేసిండు అనుకోండి, నేను చదువుతా, తెలంగాణ ప్రజలందరికీ తెలవాలా, తెలంగాణ ప్రజలారా, సోషల్ మీడియా చూసేటోళ్ళారా, మనం ఏరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి ఎట్లా దంతుండు అనేది మేము చెప్పింది కాదు, మేము ఏదైనా బట్టగాల్చి మీద వేసింది కాదు. రిజిస్టర్ గారు సంతకం పెట్టి ఏం చేసిండంటే ఉస్మానియా యూనివర్సిటీ సబ్ అని పెట్టి నంబరు MR 155/132/2025 అడ్మిషన్ అని ఇట్లా పెట్టి 13వ తారీఖు 3వ నెల 2025 నాడు సబ్ అంటే సబ్జెక్ట్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొహిబిషన్ ఆఫ్ స్టేజింగ్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ధర్నా ఇన్ ద ఉస్మానియా యూనివర్సిటీ అంటే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ ప్రొహిబిషన్ పెట్టలేదు, చంద్రబాబు నాయుడు పెట్టలేదు, ఎన్టీఆర్ పెట్టలేడు, అసలు ఎవరు పెట్టలేదు. ఈవెన్ కేసీఆర్ కూడా 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తే పెట్టలేడు. నువ్వు ఎడ్యుకేషన్ చేస్తున్నావంటే కనీసం నీకు అంటే ఇప్పుడు గోరుతుని పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకుంటుండు. ఇప్పుడు పక్కా ఇది విరమించుకునేదాకా ఏ నిరుద్యోగి, ఏ డిఎస్సి ఆస్పిరెంట్ కానీ, గ్రూప్ 1 ఆస్పిరెంట్ కానీ, గ్రూప్ 2 ఆస్పిరెంట్ కానీ, గ్రూప్ 4 ఆస్పిరెంట్ కానీ ఎవడు నిద్రపోడు, నిన్ను నిద్రపోనియాడు. ఇప్పటికే ఆల్రెడీ గ్రూప్ 1లో తెలుగు మీడియం విద్యార్థులకు తక్కువ మార్కులు వేసి వాళ్ళకి జాబులు రాలేవు అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ఒకవైపు ధర్నా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు నువ్వు మరింత ఇట్లాంటి ఆంక్షలు పెడితే ఇది ప్రజాపాలనను పెట్టకు, మరి పోలీస్ పాలన, ప్రొహిబిషన్ పాలన మరి ఇట్లాంటి పెట్టుకో. పేరెందుకు? పేరేమో మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటట్లేదు. సీతక్క గారు కూడా ఇక్కడనే లాలో LLB చేసి ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. మరి అక్క సీతక్కని కనబడట్లేదా అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వస్తారా? మొన్ననే ఎమ్మెల్సీ అండి అద్దంకి దయాకర్ అన్న, ఇదే కామర్స్ కాలేజీలో PhD. మరి అద్దంకి దయాకర్ అన్న నీ కడుపు సల్లగా ఉంటే చాలా. ఇట్లాంటి దరిద్రపు కొట్టి నిర్ణయం తీసుకుంటే అద్దంకి దయాకర్ అన్న ఏం చేస్తున్నాడు? దాసోజీ శ్రావణ్ అన్న మాట్లాడితే వస్తాడు, ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, రావాలి. విజయశాంతమ్మ రాములమ్మ ఎక్కడుంది? మొన్ననే గెలిచిన అంజిరెడ్డి అన్న పట్టభద్రులు ఇంత గోసపడుతుంటే మండు టెండల్లో మిట్ట మధ్యాహ్నం ఉంటే గెలిచిర్రని సంబరాలు చేసుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు. మరి ఎక్కడున్నావు అంజిరెడ్డి అన్న? నరేందర్ రెడ్డి అన్న, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అన్న, నా కోటేయండి, పట్టభద్రుల సమస్యలు అన్నీ తీరుస్తున్నావు. సరే 5-6 వేల ఓట్లు తక్కువ వచ్చినాయి, రావాలి కదా. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అడ్రస్ అన్న తెలుసా? ఎంత సిగ్గుచేటంటే కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసి కాంగ్రెస్ను గెలిపించనేటోళ్ళు ఇలా ప్రొటెస్ట్లో పాల్గొన్నారంటే వాళ్ళ మాటలు కూడా వింటలే. ఇప్పుడు ఇంత లైవ్ జరుగుతుంది మన తొలి వెలుగులో, ఇది చూసన్నా మాకు ఫోన్ చేయకండి. మీ కాంగ్రెస్ వాళ్ళే ఇందులో ఉన్నారు, మీ కాంగ్రెస్ మద్దతుదారులు ఉన్నారు, వాళ్ళకు ఫోన్ చేసి అది ఏంది మరి మీరు కూడా అట్లా ధర్నా చేస్తే ఎట్లా, ఏదైనా ఉంటే మాకు వినతి పత్రం ఇవ్వచ్చు కదా, రండి సచివాలయంకు, ఇది ప్రగతి భవన్ కాదు ఇది ప్రజాభవన్ అని చెప్పిన మేము అని చెప్పుకోవాల్సింది పోయి, అరే ఇంత ఎండలో నిలబెడుతున్నావంటే నువ్వేమనుకుంటున్నావు? వీళ్ళు ఏం బీకలేరు అనుకుంటున్నావు ఏంది? జస్ట్ అటు ఇటు చూస్తే 15 నెలలు అయిపోయింది, మళ్ళీ 3 సంవత్సరాలు అయితే ఎన్నికలు వస్తాయి. కర్మ బాగా లేకపోతే ఇంకా జమిలీ ఎన్నికలు వచ్చిందంటే 1 ఇయర్లో రావచ్చు. మళ్ళీ ఎప్పుడన్నా ఏం ముఖం పెట్టుకొని వస్తారు ఓయికి? ఇదే ఆర్ట్స్ కాలేజ్ మెట్ల మీద ఇటు ఈ చేతు
ఇదే మా వాళ్ళు అందరు ఇట్లా మా మందల భాస్కర్ అన్న, దుర్గం భాస్కర్ అన్న, కోటసీన్ అన్న, రాజారాం యాదవ్ అన్న, కోటసీన్ అన్న, ఇట్లా ఇదే రేవంత్ రెడ్డిని ఎత్తుకొచ్చి లిఫ్ట్ చేసి ఇగో 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 అని తొడగొట్టిండు. ఈయన మీసం దింపిండు. ఎవరిని నువ్వే తొడగొట్టిన వ్యక్తివి, మీసం దింపిన వ్యక్తివి. ఉస్మాన్ యూనివర్సిటీ ఒక తెలంగాణ రావడానికి కారణమైన గడ్డ, మొన్న కేసీఆర్ను ఓడగొట్టడానికి ఉపయోగపడ్డ గడ్డ. ఇవాళ నీకు అంటే ఇవాళ బెల్లం అల్లం అయిపోయిందా? ఇది టూ మచ్ చేస్తుండు రేవంత్ రెడ్డి గారు. మీరు దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. వెంటనే వీసీ మీద ఎక్స్ప్లెనేషన్ తీసుకొని, వీసీ అంత ధైర్యం చేసిండంటే దీని వెనకాల రాజకీయ నాయకుల హస్తం ఉన్నదని మా అనుమానం. ఇదేంటంటే పోలీసు వాళ్ళు గింత మందా, ఇదంతా తెలంగాణ అంతా చూస్తున్నారు. రేపు స్థానిక ఎన్నికలలో ఎంతమందిని ఇక్కడ అరెస్ట్ చేస్తే అన్ని సర్పంచ్ సీట్లు భజగోవింద కాంగ్రెస్కు. ఆల్రెడీ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు 3కి 3 ఓడిపోయినాక కూడా బుద్ధి రాకుండా అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ రాహుల్ గాంధీకి ఏమో తెలుగు రాదు, ఇక్కడ జరిగేది తెలియదు. నేనేమో ప్రేమేనా సర్వం రాజ్యాంగం పుస్తకం చేతిలో పట్టుకుని నేను భారతదేశం అంతా తిరుగుతుండు. ఇక్కడ తెలంగాణలో మీరు పరిపాలిస్తున్న కాంగ్రెస్ దాంట్లోనే ఇక్కడ రాజ్యాంగం లేదంటే, ఇక్కడ 70 ఏళ్ళ నుంచి ఇప్పుడు 100 ఏళ్ళ చరిత్ర 2017 వరకు ఒకటి అది రాపిచ్చి చేపించి 100 ఏళ్ళ చరిత్ర అని అక్కడ బోర్డు ఉంది. 100 ఏళ్ళ చరిత్రలో ఎవడు తీసుకొని నిర్ణయం మీ ప్రభుత్వం తీసుకుంటుందంటే దీనికి ఇచ్చేది పోతుంది. ఇదంతా నవ్వేటోడు ముందు జారిపడ్డట్టు. ఇప్పుడు కేసీఆర్ బలైంద్ర మీకు రేపు ప్రెస్ మీట్ పెడతాడు కేటీఆర్ తెలంగాణ భవన్లో. ఆడికిడికి ఆ గులాబీ కలర్ పెట్టుకొని చూసిరా ఏరు కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తంతుండు. మేమన్నా మీకు ధర్నాలు రాస్తారోకలు మేము ఎప్పుడు కూడా మేము అగెనిస్ట్ చేయలేదు. ఇక ఓయూ వాళ్ళంతా మా బీఆర్ఎస్కు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఆ నవ్వేటోడు ముందట జారిపడ్డట్టు చేస్తుండే తప్ప అసలు ఏమాత్రము భయము కానీ భక్తి కానీ ఏమీ లేదన్నట్టు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ ఛానల్లో ఈ వీడియో చూసిన తర్వాతనన్నా మీరు మారండి. చిన్న పిల్లగాడివా అయ్యా, ఎత్తుకుంటే సంకకు రావు, దించితే తోవ నడవవు. సరే ఎవడో నీది కుక్క బొమ్మ పెట్టి నీ మెడ పెట్టి ఆ కుక్క బొమ్మ పెట్టి ఎవడో ప్రొటెస్ట్ చేసినాకు నీ మెడ మీద ఈగ వాళ్తే ఈగను చంపుతావా, తలకాయ నరికేస్తావా? ఇప్పుడు నువ్వు ఎట్లుందంటే ఎవడైతే రూల్స్కి అగెనిస్ట్గా పోయిండో, ఎవడైతే చట్టాన్ని ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించిండో వాడిని అరెస్ట్ చేయి, జైల్లో పెట్టండి. అది ఉండను కానీ మొత్తంకే ధర్నాలు వద్దు, మొత్తంకే రాస్తారు ఒకరు వద్దంటే మీ ఎమ్మెల్యేలో ఎవడో ఒకడు దొంగతనమో రేపు ఏదో చేస్తాడు అనుకో, మర్డర్ చేస్తాడు, లేకపోతే ఇసుక దంద చేస్తాడు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తావు. ఇక ప్రభుత్వాన్ని రద్దు చేస్తావు. ఒక ఎమ్మెల్యే ఎవడో తప్పు చేసిండు అనుకో. కాబట్టి ఇదంతా చూసన్నా ఇప్పుడు ఆల్రెడీ ఓయూ నుంచి కొన్ని వందలాది మంది స్టూడెంట్స్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కాకతీయ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ, శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. సోషల్ మీడియా విద్యార్థులు, నిరుద్యోగులు ముక్త కంఠంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకో, లేకపోతే మొత్తం నష్టం జరిగినాక ఇంకా చేస్తే ఏం లేదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ మొదటి ధర్నాతోనే నువ్వు మేల్కొని మాకు తెలియకుండా జరిగిందని నువ్వు ప్రకటిస్తే తప్ప ఈ ఆగ్రహ జాలలు ఆగవని చెప్పి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ.